హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. దాంతోపాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిటీ తోటి మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే ఆ కోర్స్ తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్ 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. వీటితో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో దానికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్స్ కూడా యాప్లో ఉంటాయి. వాటిని చెక్ చేసిన తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. సో ఈ పీడిఎఫ్స్ అనేది మీరు యాప్లోనే డౌన్లోడ్ చేసుకొని చదువుకునే విధంగా అయితే ఉంటాయి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి డైలమా అంటూ దిశ న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. ఎస్టీ రిజర్వేషన్ల అమలు ఎలా, విడుదల కాని మార్గదర్శకాలు, ఆగిపోయిన ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిలిచిపోయిన ప్రమోషన్ల ప్రక్రియ, ఛత్తీస్గఢ్ సీన్ రిపీట్ అయితే ప్రాథమిక రిపోర్టు రెడీ చేసిన అధికారులు, సీఎం నుంచి సమాధానం కరువు, గిరిపుత్రులు ఎదురుచూపులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా వారంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకువస్తామని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ దీనికి సంబంధించి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పటి వరకు రిజర్వేషన్లు పెంచినా సవరించిన గైడ్లైన్సే విడుదలయ్యాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ప్రకటించగానే కేంద్రం నుంచి జీవో జారీ అయింది. వాటిని అనుసరిస్తూ రాష్ట్రాలు మార్గదర్శకాలు జారీ చేశాయి. గైడ్లైన్స్తోనే రిజర్వేషన్ల అమలుపై స్పష్టత వచ్చింది. ఎస్టీ, అదేవిధంగా ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల కిందకు రాని వ్యక్తులను ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హులని, సో ఈ పరిధికి వచ్చే వారి యొక్క కుటుంబ స్థూల వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలని తదితర నిబంధనలు, విషయాలు, మార్గదర్శకాలు వివరించారు. అది మనకి ఏది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి. కానీ ఎస్టీ రిజర్వేషన్లు 10%కి పెంచుతున్నట్టు జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను మాత్రం విడుదల చేయలేదు. సో గిరిజనుల రిజర్వేషన్ను 10%కి పెంచితే మొత్తం రిజర్వేషన్లు 54, అంటే ఎక్సెప్ట్ ఈడబ్ల్యూఎస్ 54%కి చేరుతున్నటువంటి నేపథ్యంలో న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురైతే రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఏ విధంగా ఎదుర్కొంటున్నదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇటువంటి సందేహాలు చాలామందికి వ్యక్తమవుతున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో విద్యా సంస్థల్లో అదేవిధంగా ఉద్యోగాలు రిజర్వేషన్ పెంచుతూ 2012లో అప్పటి బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీల రిజర్వేషన్లు 8 నుంచి 12%, అదేవిధంగా ఎస్టీల కోటాను 20 నుంచి 32% పెంచింది. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 58% పెరిగాయి. సో రిజర్వేషన్లు 50%కి మించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని పేర్కొంటూ గత నెల 27న ఛత్తీస్గఢ్ హైకోర్టు రిజర్వేషన్ల పెంపు ఉత్తర్వును కొట్టివేసింది. సో పరిమితిని మించి రిజర్వేషన్లు పెంచడానికి తగిన ఆధారాలు చూపించలేదని తప్పుబట్టింది. సో తెలంగాణలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి. అదేవిధంగా బ్రేక్ అంటే ఇక్కడ చూడవచ్చు. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు కారణంగా కొత్తగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు అయితే ఆగిపోయాయి. సో పలు విభాగాల్లో ప్రమోషన్లు కూడా నిలిచిపోయాయి. ఆర్థిక శాఖ అనుమతి లభించి నోటిఫికేషన్లు వెలువడని పోస్టులు 36,000 ఉన్నాయి. సో రిజర్వేషన్ల పెంపుతో నోటిఫికేషన్లను మళ్ళీ సవరించాల్సిన అవసరం ఉంది. కానీ మార్గదర్శకాలు రాకపోవడంతో సవరణ ప్రక్రియ నిలిచిపోయింది. అధికారులు ప్రాథమికంగా రిపోర్ట్ సిద్ధం చేసినా సీఎం నుంచి రిప్లై రాకపోవడంతో అది పక్కన పడిందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి రిజర్వేషన్లు చేయబట్టి నోటిఫికేషన్లు కూడా ఆగిపోయాయి. కాకపోతే ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం ఇప్పటివరకు క్లారిటీగా విడుదల చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి అప్డేట్ కనుక చూసినట్లయితే వారంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓటీఆర్ లాగిన్ తోటే ఓఎంఆర్ వెంటనే అభ్యంతరాల స్వీకరణ వెల్లడించినటువంటి TSPSC అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కీని వారంలోగా విడుదల చేసేందుకు TSPSC కసరత్తు చేస్తున్నది. ప్రాథమిక కీని ముందుగానే విడుదల చేయనున్నారు. అయితే ఈసారి అభ్యర్థులు ఓటీఆర్ లాగిన్తోనే ఓఎంఆర్ షీట్లు అప్లోడ్ చేయనున్నారు. సో ఎవరికి వారే లాగిన్కి ఎంటర్ అయి ప్రిలిమ్స్ జవాబు పత్రాలను పరిశీలించుకోవచ్చు. సో గతంలో కీని TSPSC వెబ్సైట్లో అందుబాటులో ఉంచగా ఈసారి ఆ పద్ధతి
పద్ధతిని మార్చారని చెప్పేసి ఇక్కడ మనమైతే ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే 28 వరకు ఇది మనకు సిద్ధమయ్యేటువంటి ఛాన్స్ ఉంది. 29, 6, 30 తేదీల్లో మనకు ఈ కీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. సో ఓటీఆర్ లాగిన్తోనే ఓఎంఆర్ షీట్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఈసారి అభ్యర్థులు ఓటీఆర్ లాగిన్తోనే ఓఎంఆర్ షీట్లు అప్లోడ్ చేయనున్నారు. సో దీనికి ఒక రోజు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 28 వరకు స్కానింగ్ ప్రక్రియ పూర్తి చేసిన మరుసటి రోజు ఓఎంఆర్ షీట్లు అందుబాటులో ఉంచున్నట్లయితే ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కీకి సంబంధించినటువంటి అప్డేట్. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే తప్పు దొర్లిందా కొలువు గోవిందా అనే టైటిల్ తోటి ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో ఒక న్యూస్ అయితే ఇచ్చారు. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు పార్ట్ 2 ఆన్లైన్ దరఖాస్తు రేపటి నుంచి రోజు సగటున 18,000 మంది దరఖాస్తు చేసే ఛాన్స్ 10 వరకు గడువు అని చెప్పేసి చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే పోలీస్ కొలువు సాధించాలనే లక్ష్యంతో నెలల తరబడి శిక్షణ పొందిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు విధానంలో అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న తప్పు చేసినా తదుపరి ఎంపిక ప్రక్రియకు అర్హత కోల్పోయే ప్రమాదం ఉందని నియామక బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శారీరదార్ణ్య పరీక్షలు నిర్వహించనున్నారు. సో దానికి దరఖాస్తు ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. సో నవంబర్ 10 రాత్రి 10 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తు భర్తీ చేసే సమయంలో అభ్యర్థులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివి సరైనటువంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు కావచ్చు, ఇతరులపై ఆధారపడి ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వివరాలు తప్పుగా ఉంటే పరీక్షకు అనుమతించేది లేదని బోర్డు అధికారులు స్పష్టం చేశారు. పార్ట్ 2 దరఖాస్తుకు ఎడిటింగ్ ఆప్షన్ కానీ గడువు పెంపు కానీ ఉండదంటూ ముందే వెల్లడించారు. సో సుమారుగా 2,69,000 మంది అభ్యర్థులు ఈ పార్ట్ 2 దరఖాస్తుల భర్తీ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే సగటున ప్రతిరోజు కనుక చూసుకుంటే 18,000 మంది అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో అభ్యర్థులు చివరి రోజు వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా దరఖాస్తులు ముందుగానే చేసుకోవాలని చెప్పేసి మనకైతే బోర్డు అధికారులు సూచిస్తున్నారు. సో పార్ట్ 2 దరఖాస్తుల ఫామ్ పూర్తి స్థాయిలో సరిగా ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే నెక్స్ట్ మనకు ఈ ఫిజికల్ ఈవెంట్స్ కావచ్చు, అదేవిధంగా దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత పరీక్షా తేదీలను అండ్ సమయం, వేదిక తదితర వివరాలు అభ్యర్థులకు తెలియజేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రేపటి నుంచి మనకి పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో దానికి సంబంధించి మీకు వీడియో కావాలనుకున్నారు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. సో నేను దానికి సంబంధించి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేస్తాను. చాలా జాగ్రత్తగా ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే కానిస్టేబుల్ పరీక్ష ఓఎంఆర్లను రీవాల్యుయేషన్ చేయాలంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య 22 మార్కులు కలపాలని డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ పరీక్షల్లో 22 తప్పుడు ప్రశ్నలు ఇచ్చినందుకు చాలా మంది క్వాలిఫై కాలేకపోయారని బీసీ సంఘ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. 22 ప్రశ్నలు తొలగించి 22 మార్కులు కలపాలని డిమాండ్ చేశారు. ఓఎంఆర్ షీట్లను రీవాల్యుయేషన్ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ ఎస్ఐ పరీక్షలో తమకు నష్టం జరిగిందని అభ్యర్థులు మంగళవారం విద్యానగర్లోని బీసీ భవన్ వద్ద ఆర్ కృష్ణయ్యతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. సో అనంతరం ఆయనతో కలిసి ఓయూ దాకా ర్యాలీ నిర్వహించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏవైతే తప్పుగా ఉన్నటువంటి ప్రశ్నలు డిలీట్ చేసి మార్కులు కలపాలి అని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేసినట్లయితే చూడవచ్చు. టోటల్గా 22 ప్రశ్నలు ఉన్నాయి, వాటిని డిలీట్ చేసి వాటికి మార్కులు కలపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 కోచింగ్తో ఫాయిదా లేదంటూ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సెంటర్లో చెప్పినవి ప్రిలిమ్స్లో రాలేదంటున్న అభ్యర్థులు వేలు వసూలు చేసిన పసలేని కోచింగ్ ఇచ్చారంటూ మండిపాటు. ప్రశ్నలు అడిగే తీరును పసిగట్టలేకపోయిన కోచింగ్ సెంటర్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్తో రాష్ట్రంలో కోచింగ్ సెంటర్ల క్వాలిటీ బయటపడింది. ఏ ఒక్క సెంటర్ కూడా తమ స్టూడెంట్కు 100 మార్కులు స్కోర్ చేస్తారని చెప్పలేకపోతున్నాయి. కోచింగ్ సెంటర్లో చెప్పింది ఒకటైతే పరీక్షలో వచ్చినటువంటి క్వశ్చన్స్ మరోలా ఉండడమే ఇందుకు కారణం. వేలాది రూపాయలు వసూలు చేసిన కోచింగ్ సెంటర్లు కనీసం క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందని కూడా అంచనా వేయలేకపోయాయని అభ్యర్థులు మండిపడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో క్వాలిటీ లేని కోచింగ్లతో అభ్యర్థులు ఆందోళన, అదేవిధంగా కోచింగ్ తీరులో మార్పులు రావాలని చెప్పేసి కూడా అభ్యర్థులు సూచిస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ ఫిజికల్ మెయిన్స్కు ఉచిత కోచింగ్ కూడా చూడవచ్చు. బీసీ స్టడీ సర్కిల్లో నవంబర్ 2 నుంచి ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా కోచింగ్ తీసుకున్నటువంటి 1237 మంది సో మనకు మెయిన్స్కి అయితే అర్హత సాధించడం జరిగింది. వారికి మళ్ళీ మెయిన్స్కి సంబంధించినటువంటి కోచింగ్ కావచ్చు, అదేవిధంగా ఫిజికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ అనేటువంటిది నవంబర్ 2 నుంచి ప్రారంభించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు సాక్షి న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ విషయంలో అయితే 28న జాబ్ మేళా అంటూ చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో మనకి ఈ నెల 28న జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఆవరణలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి 10th ఇంటర్ పీజీ చదివినటువంటి అభ్యర్థులు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అయితే వీటికి అటెండ్ కావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో 9,000 నుంచి 28,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. సో వివరాలకి ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ని సంప్రదించాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే ఫోన్ నెంబర్స్ కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని మీరు క్లారిఫై చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే భారత నౌకాదళంలో 217 ఎస్ఎస్సి ఆఫీసర్లు అని చెప్పేసి చూడవచ్చు. సో 217 షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి సో అవివాహిత అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. సో పోస్టులను బట్టి బీటెక్, బీఈ, బీఎస్సీ, బీకామ్ చదివినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా పీజీ డిప్లొమా చేసిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి ఇక్కడ మీకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ కనుక చూసినట్లయితే 6/11/2022 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళితే మీకు పూర్తి వివరాలంటే ఒకసారి చూసి అయితే అప్లై చేసుకోండి. ఇంకా ప్రాజెక్ట్ ఇంజనీర్, సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి కూడా మరొక నోటిఫికేషన్ అయితే చూడవచ్చు. బెంగళూరులోని భారత హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో డిప్లొమా, బీఈ, బీటెక్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మంత్ 15th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఈ నెల 15th వరకు అయితే లాస్ట్ డేట్ ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ పూర్తి వివరాల కోసం మీరు వెబ్సైట్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్లు అని చూడవచ్చు. సీడాక్ నుంచి మనకు 530 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఇవన్నీ ప్రాజెక్ట్ ఇంజనీర్లు, ప్రాజెక్టు మేనేజర్కి సంబంధించిన ఉద్యోగాలు. అక్టోబర్ 28 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయకుంటే అప్లై చేయండి చూసి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు సీటెట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది మనకు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. సో కేంద్రీయ పాఠశాలలో టీచర్ కోర్ల అర్హత సీటెట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో సీటెట్కి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటూ కంప్లీట్ డీటెయిల్స్ తోటి మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే జ్యోతి న్యూస్ పేపర్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడ మనకు పేపర్ 1కి ఏ విధమైన సిలబస్ ఉంటుంది, పేపర్ 2కి ఏ విధమైన సిలబస్ ఉంటుందంటూ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గురించి అయితే చూద్దాం. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫేర్స్ కూడా కొంత టైం కేటాయించి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సర్వాయి పాపన్నపై పోస్టల్ కవర్ అంటే ఇక్కడ చూడవచ్చు. ఇవాళ ఆవిష్కరించనున్నటువంటి కిషన్ రెడ్డి, కె లక్ష్మణ్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోస్టల్ కవర్ను బుధవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ కె లక్ష్మణ్ ఆవిష్కరించున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు నిజాం సర్కారుపై తిరుగుబాటు చేసినటువంటి బహుజన యోధుడు సర్దార్ పాపన్న సేవలను స్మరించుకుంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ పోస్టల్ కవర్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. మనకి ఎట్లా అడుగుతుంది, ఇటీవల కిషన్ రెడ్డి ఈ క్రింది ఎవరి పోస్టల్ కవర్ను రిలీజ్ చేశారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సర్వాయి పాపన్న పోస్టల్ కవర్ని గుర్తుంచుకోండి. రీసెంట్గా మనకు జరిగినటువంటి ఎగ్జామ్లో ఈ సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే 2 times రావడం జరిగింది. సో ఇతని యొక్క హిస్టరీ కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే బంగ్లాదేశ్లో సిత్రాంగ్ తుఫాన్ బీభత్సం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో 18 మంది బలి, 10,000 ఇల్లు ధ్వంసం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్నటువంటి సిత్రాంగ్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల వచ్చినటువంటి సిత్రాంగ్ తుఫాన్ ఏ దేశంకి సంబంధించింది అంటే చెప్పేసి అంటాడు, బంగ్లాదేశ్ అని గుర్తుంచుకోండి. దీనివల్ల మన భారతదేశంలో ఏ రాష్ట్రాలు ఎఫెక్ట్ అయ్యాయని చెప్పేసి కూడా అనవచ్చు. సో మనకి ఈశాన్య రాష్ట్రాలైనటువంటి సో అస్సాం, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇంకా అటు మేఘాలయ, మిజోరంలో సో ఆ ఎఫెక్ట్ వల్ల జోరుగా అయితే వానలు కురుస్తున్నాయి. దానివల్ల అక్కడ రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో బంగ్లాదేశ్లో మాత్రం విధ్వంసం సృష్టిస్తున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 18 మంది చనిపోయినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సిత్రాంగ్ తుఫాన్ అనేది ఏ దేశానికి సంబంధించింది, బంగ్లాదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దానికి సంబంధించి మరొక న్యూస్ పేపర్ కూడా ఇచ్చారు. ఈశాన్యంలో సిత్రాంగ్ బీభత్సం అని చెప్పేసి తుఫాన్ దాటికి భారీ వర్షాలు, ఈదురుగాలులు, మేఘాలయ, మిజోరంలో రెడ్ అలర్ట్ కూడా విధించినట్లుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ గూగుల్కు మళ్ళీ జరిమానా అంటూ ఇక్కడ చూడవచ్చు. ప్లే స్టోర్ విధానాలపై రూపాయలు 936 కోట్లు విధించినటువంటి సీసీఐ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రీసెంట్గా కూడా మనకు 1338 కోట్ల జరిమానా అయితే విధించడం జరిగింది. మళ్ళీ ఇక్కడ మరొక 936 కోట్లు గూగుల్కు జరిమానా విధించినట్లు ఒక అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. టెక్ దిగ్గజం గూగుల్కు వారం రోజుల వ్యవధిలోనే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీసీఐ మరోసారి జరిమానా విధించింది. ఈసారి ప్లే స్టోర్ విధానాలకు సంబంధించి ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుందన్న అభియోగాలపైన సో 936 కోట్ల పెనాల్టీ వేసిందంటూ ఇక్కడ చూడవచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్ డివైస్ల విషయంలోని ఇలాంటి ఆరోపణలపై ఇటీవల అక్టోబర్ 20న గూగుల్కు సీసీఐ రూపాయలు 1338 కోట్లు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. సో ఈ ఒకటే వీక్లో 2 సార్లు గూగుల్ అయితే ఈ జరిమానాను అయితే ఎదుర్కోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏది విధించిందంటే సీసీఐ అని చెప్పేసి గుర్తుంచుకోండి, అట్లా మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మనకు రీసెంట్గా రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా అయితే సెలెక్ట్ కావడం జరిగింది కదా. సో ఈ నేపథ్యంలో మరో 5 దేశాలకు మనోళ్ళు ఏరుతున్నారంటే ఇక్కడ చూడవచ్చు. అంటే ఒక ఆ దేశమే కాకుండా ఇంకా మిగతా 5 దేశాల్లో కూడా మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తులు అయితే ఉన్నారు. సో వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూసినట్లయితే ప్రవీంద్ జుగ్నాథ్ మారిషైస్ ప్రధానిగా ఉండడం జరిగింది. అదేవిధంగా యాంటోనియాస్ కోస్టా అని చెప్పేసి పోర్చుగల్ సీఎంఏ కూడా పనిచేస్తున్నారు. ఇతను కూడా మన భారత సంతతికి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి ఇక్కడ జరిగింది. అదేవిధంగా పృథ్వీరాజ్ సింగ్ రూపున్ మారిషైస్ అధ్యక్షుడు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహమ్మద్ ఇర్ఫాన్ అలీ గయానా అధ్యక్షుడు, కమలా హారిస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్. చాలా ఇంపార్టెంట్, ఒకసారి మనకి బిట్టు కూడా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ చంద్రికా ప్రసాద్ సురినామ్
ప్రెసిడెంట్గా చేస్తున్నాడు. దాంతోపాటుగా సో ఈ 5గురు మనకు రిషి సునాక్తో పాటుగా వీళ్ళు కూడా వివిధ దేశాల్లో ప్రధానమంత్రి కావచ్చు అధ్యక్షులుగా కొనసాగుతున్నట్లు భారత సంతతికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించి ఇక్కడ వెలుగులో ఒక మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి మృతి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా పిలిచేటువంటి ఇరాన్కి చెందినటువంటి అమో హజీ అనే వ్యక్తి మరణించాడు. 94 ఏళ్ల హజీ 5 దశాబ్దాలుగా స్నానం చేయలేదు. ఇరాన్లో ఇతను ఉంటున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా అతను అనారోగ్యం కారణంగా మరణించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.